ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారాలు. మనకి మే నెలలో 17వ తారీఖున సీతంపేట మండలం పులుపుట్టి అనే గ్రామంలో కొత్తూరు సీతంపేట రోడ్డుకి కుడివైపున సుమారు 100 గజాల దూరంలో ఒక డెడ్ బాడీ మహిళా శవం పడి ఉంది. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ఆ గుర్తు తెలియని మహిళా శవం గురించి మీ పాల్గొన్న గ్రూపులు కూడా పెట్టడం జరిగింది. మీరు కూడా చాలా దానికి ఎవరని చెప్పి మీరు కూడా వెతికారు. మీతో పాటు కొత్తూరు, ఒడిశా, కోరాపుట్ అన్ని మీడియాలో అన్ని గ్రూపుల్లో కూడా ఆ బాడీని పెట్టడం జరిగింది. కానీ ఆ రోజు కానీ 2-3 రోజుల వరకు ఆ బాడీ ఎవరిదనేది మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఎట్టకేలకి 3వ రోజున ఒడిశాలో గజపతి జిల్లా నుంచి కొంతమంది స్పందించి మా పాలకొండ సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా వచ్చి పాలకొండ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నటువంటి ఆ మహిళా శవాన్ని చూసి వారు గుర్తుపట్టారు. అప్పుడు శవ పంచనామా చేశాం. సో ఆ మహిళ పేరు రూట్ బుయార్. ఆ మహిళ పేరు రూట్ బుయార్. సో ఆ మహిళ శవంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. సరే, మరి ఎలా చనిపోయింది, ఎవరు తీసుకొని చంపారు? కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఆ గాయాలను చూసి ఎవరు చంపారని చెప్పి మా పాలకొండ సిఐ గారు దర్యాప్తు చేయగా, సో ఆ తర్వాత భర్త గురించి వెతికాము మేము. భర్త మాకు కనిపించలేదు. సో ఆ తర్వాత భర్త యొక్క ఫోన్ నెంబర్ని మేము టౌన్ లొకేషన్లో అన్నీ కూడా పెట్టాము. పెడితే భర్త ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది. అయితే అదే భర్త నెంబరు ఆ భర్త యొక్క ఐఎంఏలో వేరే నెంబరు పనిచేయడం జరిగింది. కేవలం దానివల్లనే పట్టుకోవడం జరిగింది. కేసును డిటెక్ట్ చేసాం. ఏ భర్త నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాడో ఆ ఐఎంఈ నెంబర్లో వేరే సిమ్ యాక్టివేట్ అయింది. సో ఆ వేరే సిమ్ ద్వారా ముద్దాయిని పట్టుకున్నాం. వేరే వ్యక్తి దగ్గర ఉంది. అది భర్త అనుకున్నాం మేము. ఫస్ట్ భర్తే దీనికి కారణం అనుకున్నాం. అయితే ఆ భర్త దాంట్లో వేరే సిమ్ ఉంది. ఆ సిమ్ వేరే వాడి దగ్గర ఉంది. సో ఆ విధంగా అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను ఇంట్రాగేట్ చేసాం. అతను ఇంట్రాగేట్ చేస్తే మొత్తం అంతా కూడా ఎలా జరిగింది అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇది ఎలా జరిగిందంటే, ఎవరి దగ్గరైతే మేము పట్టుకున్నామో ఆ సిమ్ము ఎవరి దగ్గరైతే ఉందో అతని పేరు జోసెఫ్ బుయాన్. అతని పేరు జోసెఫ్ బుయాన్. ఈ జోసెఫ్ బుయాన్ వాడు తావి పని చేస్తూ ఉంటాడు. వీడికి ఒడిశా గజపతి జిల్లా. అయితే ఇతనికి ఈ చనిపోయిన మహిళ భర్త అతని పేరు మైకేల్ బుయాన్. ఈ మైకేల్ బుయాన్కి స్నేహితులు వీళ్ళిద్దరు. జస్ట్ ఒక సందర్భంగా పరిచయం ఏర్పడి వాళ్ళు స్నేహితులుగా మిగిలారు. సో ఒకరిని మాట్లాడుకునేవాడు. ఆ క్రమంలో ఈ మైకేల్ బుయాన్ అనేవాడు డిసీజ్డ్. ఇతనికి చెప్పాడు, మైకేల్ చెప్పాడు. ఎవరు? ఈ యొక్క జోసెఫ్ బుయాన్ ఏమనంటే, ఈ కాయిన్ నా దగ్గర కాయిన్ ఉంది, మరి నేను అమ్ముతాను, కావాలా అని చెప్పేసి ఈ డిసీజ్డ్కి, చనిపోయిన మృతుడికి చెప్పడం జరిగింది. చెప్పేప్పటికి ఇతను ఆశపడి, నేను ₹1,00,000 ఇస్తాను, నాకు కాయిన్ ఇస్తావా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఇతను ఏం చేశాడు? చనిపోయిన మృతుడు ఎవరో మైకేల్ బుయాన్ భార్య రూతుని తీసుకుని స్వయంగా ఇంటికి వెళ్ళాడు. ఎవరింటికి? ముద్దాయి ఇంటికి వెళ్ళాడు. ఈ కాయిన్ ముద్దాయి దగ్గర ఉంది కదా, ₹1,00,000 తీసుకుని వెళ్ళాడు. వెళ్తే ఆ ₹1,00,000 తీసుకుని కాయిన్ ఇవ్వాలి వీళ్ళ మాటల ప్రకారంగా. కానీ వాడేం చేశాడు? భార్యని అక్కడ కూర్చోబెట్టి వీడిని తీసుకొని, కాయిన్ నా దగ్గర లేదు, మన దగ్గరలో ఒక దగ్గర ఉంది పదాది అని చెప్పేసి ఈ యొక్క మృతుడి యొక్క మోటార్ సైకిల్ మీదే ఆయన తీసుకొని ఒక 10 కిలోమీటర్ దూరంగా తీసుకెళ్ళి వాడిని చంపేశాడు. వాడి ఉద్దేశం ఏంటి? ముద్దాయి ఉద్దేశం ఏంటి? కాయిన్ ఇవ్వకూడదు, ₹1,00,000 కావాలి. ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆ ఇల్లు కట్టుకోవడం కోసం బేరం పెట్టాడు కాయిన్ని. సరే, ₹1,00,000 తెచ్చాడు. కాయిన్ ఇవ్వాలి. కాయిన్ ఇవ్వకుండా, కాయిన్ తన దగ్గర ఉన్నప్పటికీ కూడా వేరే దగ్గర ఉన్న పదాలు తీసుకుని వెళ్ళి భార్యని ముద్దాయి ఇంటికి కూర్చోబెట్టి వెళ్ళి ఆయన చంపేశాడు. చంపేసి శుభ్రంగా బాడీని తగలబెట్టేసి మళ్ళీ కాలేజీలో గడుపుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేప్పుడు భార్య, ఈ మృతుడు భార్య రూత్ ఉంది కదా, ఈ రూత్ను కూడా చంపేయాలి. ఇంకా మరి రూత్కి అన్నీ చెప్పాలి కదా. అప్పుడు ఏం చేశాడు? రూత్ని బండెక్కించుకొని ఏమన్నాడు? నీ భర్త అక్కడ ఉన్నాడు, కాయిన్ వేరే వాళ్ళ దగ్గర ఉంది, మీ భర్త అక్కడే ఉన్నాడు, నేను తీసుకురమ్మన్నారమ్మా అని చెప్పాడు. పాపం రూత్ నమ్మింది. రూత్ నమ్మి బండెక్కి
సరాసరి మన కొత్తూరు దాటి ఎప్పుడు 16 రాత్రి 16 మే కొత్తూరు దాటి జస్ట్ 3 కిలోమీటర్ల ఉంటుంది పులిపుట్టి. ఆ పులిపుట్టి దగ్గరికి ఆ చీకట్లో తీసుకొని వచ్చి ఈ లోపల తీసుకెళ్తున్నాం ఏంటంటే లోపలే ఉన్నారా వీళ్ళంతా కూడా కదా నేను తీసుకెళ్ళమంటానని చెప్పేసి అలా కొంత దూరం వెళ్ళిపోయినాక కత్తి పెట్టి పేక్ కోసేసి మనిషిని చంపేసి బాడీ అక్కడ వదిలిపెట్టేశాడు. సో ఆ విధంగా వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా అతను చెప్పడం జరిగింది. సో అతన్ని మేము అరెస్ట్ చేసి అతని దగ్గర కాయిన్ని, ఆ ₹1,00,000 క్యాష్ని, అదేవిధంగా మొబైల్స్ని, హత్యకు ఉపయోగించిన కత్తిని, అదేవిధంగా ఆ డిసీజుడు ఎవరైతే మైకేల్ భుయాన్ ఉన్నాడో మైకేల్ భుయాన్ బైకు, అదేవిధంగా పల్సర్ మోటార్ సైకిల్ తీసుకొచ్చాడు. పల్సర్ ఎవరిది? ముద్దాయి జోసెఫ్ భుయాన్ది. సో ఆ పల్సర్ బైకు 2 బైకులు కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఆ విధంగా రెండు హత్యలు చేసాడు ఇతను. ఈ ముద్దాయి ముందు భర్తను చంపాడు, తర్వాత భార్యను చంపేసి మన పులిపుట్టిలో పడేశాడు. సో ఆ విధంగా ఈ కేసుని 15 రోజుల పాటు టీంని ఏర్పాటు చేసాం పాలకొండలో సిఐ గారి ఆధ్వర్యంలో. వీళ్ళు ఒడిశా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి తీసుకొచ్చారు. ఈ రోజున మేము కోర్టుకి రిమాండ్ పెడతాం. ఇదంతా కూడా మా ఎస్పీ పార్తీపురం శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాలపై ప్రతిది కూడా సార్ చెప్పి సార్ ఆదేశాల ప్రకారంగా ఈ కేసుని మేము డిటెక్ట్ చేయడం జరిగింది. ఇది నిజంగా గుర్తు తెలియని శవం. ఈ శవం ఎక్కడిది అంటే మన పాలకొండ పరిసర ప్రాంతాలు ఎక్కడా కాదు, ఎవరో గుర్తుపట్ల. అది గుర్తుపట్టడానికి మేము చేసిన కృషి కూడా చాలా పెద్ద కృషి చేసాం. ఆ కృషి ఫలించింది. వాళ్ళ బంధువులు వచ్చారు. సో ఆ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసాం. ఇదంతా కూడా ఆ చనిపోయినటువంటి ఆ డిసీజులు ఎవరైతే మైకేల్ భుయాన్ ఉన్నాడో ఆ భుయాన్ సెల్లో ఈ ముద్దాయి సిమ్ వేసుకొని మాట్లాడటం వల్ల అతను పట్టుకోవడం జరిగింది. సో కేసు అంతా కూడా శోధించాం. ఈ కేసులో బాగా మన పాలకొండ సిఐ గారు, సీతంపేట ఎస్ఐ గారు, వాళ్ళ టీము చాలా బాగా కృషి చేసి ఈ కేసును డిటెక్ట్ చేశారు. సో చట్టం ముందుకు తీసుకొచ్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారు కూడా అభినందిస్తున్నామని చెప్పారు. థ్యాంక్ యూ. ఆ యాంగిల్ ఎంక్వైరీ చేసామండి. కానీ మా దృష్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఏంటంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ కాయిన్ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది. గతంలో కూడా చాలా మంది ఉద్యోగులు కూడా దీనిపైన ఇబ్బంది పడ్డారు. ఎక్కువగా ఈ కాయిన్ పైన మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ కాయిన్ బిజినెస్ సంబంధించి జరగకుండా ఉండడానికి మీరు తీసుకునే చర్యలు ఏంటి? మేము ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. కాయిన్ కట్గవలస కేసులో రాబరీ కేసులో ఉదాహరణ పట్టుకున్నాం కదా, అది కూడా కాయిన్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ అందులో ఉన్నాయి. అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మా ఎస్పీ సార్ కూడా ఇలా జరుగుతుంది ఏజెన్సీలో ఇటువంటి ఇన్వాల్వ్ కావాలని చెప్పడం జరిగింది. మేము కూడా చెప్పాం, ప్రెస్ ద్వారా అందరికీ చెప్పాం. సో ఇప్పుడు కూడా చెప్తున్నాం, కాయిన్ పరంగా ఎవరు వచ్చి ఎక్కడ ఏ ప్రాంతంలో ఇబ్బంది పెట్టినా ఇమ్మీడియట్గా మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేయండి. సో ఖచ్చితంగా వాళ్ళు పట్టుకుంటాం. అవన్నీ నమ్మొద్దు, అవన్నీ కూడా అబోధ కల్పనలే, మీ భవిష్యత్తును పాటు చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.